పెట్టాను కదా కొత్త చెట్టు, దానికి ఇప్పుడే బుజ్జి బుజ్జి ఆకులు వస్తున్నాయి. చూడాలి ఎంత పెద్దగా అవుతుందో. దీనికి ఒక ఫ్లవర్ వచ్చింది. అండ్ మందారం చెట్టు కొన్ని కొన్ని మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే. ఈ మధ్య పైకి రావట్లేదు అసలు. సో చూడాలి ఈ 2-3 రోజులు ఏమైనా పూలు వస్తాయా అని. పీస్ఫుల్గా కామ్గా ఉంది. సో ధ్రువ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో ఒక్కదాన్నే ఉన్నాను. కాసేపు పైకి వచ్చా మొక్కల్ని చూసుకుందామని. 2-3 డేస్ అవుతుంది రాక. కొంచెం ఎండిపోయినట్టు అయితే ఇంకా వాటర్ పోసి అట్లా కూర్చున్నా. సో నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, ఖాళీ కూర్చుంటే వై నాట్ టాక్ అబౌట్ మై 2024 జర్నీ అని. సో మీ అందరికీ వినియోగకుంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గో, కిందకి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్పరిత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చెప్పా కదా ఇందాక ఈ 2024 గురించి మనం మాట్లాడుకుందామని. సో ఏం మాట్లాడతాను, ఎంతసేపు మాట్లాడతాను, ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాను నాకే ఐడియా లేదు. సో గో విత్ ద ఫ్లో. కాకపోతే కొంత ఎమోషనల్గా, కొంత హ్యాపీగా, గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ అన్నిటితో మనం మాట్లాడుకుందాము. సో ఈ 2024 అయితే ఎక్కువ బ్యాడ్ అనే చెప్పాలి, గుడ్ కంటే ఎక్కువ. గుడ్ ఓన్లీ వచ్చేసి ధ్రువ ఉండడం మాతో, అంతే. అంతకుమించి పెద్ద గొప్పగా అయితే జరిగింది ఏం లేదు అసలు ఇయర్. ఫస్ట్ గుడ్తో స్టార్ట్ చేద్దామా, బ్యాడ్తో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బ్యాడ్ మాట్లాడుకుందాము, గుడ్తో హ్యాపీ ఎండింగ్స్ చెప్పుకుందాము. సో ఫస్ట్ 2024 అంటే 2023 డిసెంబర్లో ధ్రువ వచ్చాడు కాబట్టి అమ్మాయి ఇంకా అన్నీ అయిపోయాయి బాధలన్నీ. ఇంకా హ్యాపీగా ధ్రువతో ఉండొచ్చు. కాకపోతే ఈ జర్నీలో బేబీ పెరుగుతున్నప్పుడు వచ్చే చేంజెస్ ఇవన్నీ పెద్ద ఛాలెంజింగ్ ఉంటే ఎంత తెలిసినా అది తప్పదు. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అది ఆ రైడ్ని మనం కంప్లీట్ చేస్తామని తెలుసు కాబట్టి ఓకే, దానికి ప్రిపేర్డ్గానే ఉండే. కాకపోతే సడన్గా 2024 Jan 4న మా మామయ్య గారు ఎక్స్పైర్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్. బాగానే ఉండే, అంటే బాగానే ఉన్నాయంటే ప్రీవియస్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. పాస్ట్ 4-5 ఇయర్స్గా హీస్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్ అనమాట. ఫీలింగ్ వెల్ కదా, అసలు బాగాలేరు. చాలాసార్లు హాస్పిటలైజ్ అయ్యారు. అది ఇది జరుగుతూ ఉండే. బట్ ఈ చనిపోయే ముందు అసలు చాలా బాగున్నారు. అంటే హాస్పిటలైజ్ అవ్వలేదు, నార్మల్గా ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ముందు రోజు కింద పడ్డారు. అంటే ఇంట్లో స్లిప్ అయి పడ్డారంట కళ్ళు తిరిగి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య కాల్ చేసి చెప్పారు, ఇట్లా లేవట్లేదు అది ఇది అని చెప్తే ఇంకా వెంటనే మా హస్బెండ్ వెళ్ళి చూస్తే ఇంకా అప్పటికే అయిపోయిందనమాట. సో అది ఫస్ట్ జరిగిన ఒక బ్యాడ్ థింగ్ అంటే అదే 2024లో. అండ్ ఇంకా స్లోగా దాని నుండి, అంటే మామయ్య గారు కూడా ఏజ్ 75 అలా ఉంటాయి. అండ్ స్లోగా అందులో నుంచి బయటికి వస్తున్నప్పుడు ఇంకా వీడితో ధ్రువతో స్లీప్లెస్ నైట్స్ కానీ అన్నీ అసలు టయర్డ్గా ఉండేది. పెద్ద యాక్టివ్గా అయితే ఉండేవాళ్ళం కాదు ఎప్పుడు. అంటే రెస్ట్లెస్ డేస్ చాలా ఉండేవన్నమాట. తర్వాత ఇంకా స్లోగా బాగానే నడుస్తుంది, అటు నా లా కంటిన్యూ అవుతుంది. సో అట్లా ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇంకా తర్వాత స్లోగా గడుస్తుంది. మే అయిపోయింది కదా, ఇంకా 6th మంత్ లైక్ జూన్ స్టార్ట్ అవ్వగానే ఒకసారి మమ్మల్ని ఆ స్వామి పిలిచారు తిరుపతి. ఒకసారి తిరుపతి వెళ్ళొచ్చి ఈ బ్యాగేజ్ అంతా అక్కడ వదిలేసి వచ్చి రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఇంకా అక్కడ నుండి మమ్మీ వాళ్ళ తర్వాత మా తర్వాత తిరుపతి వెళ్ళారు. సో వాళ్ళు అనుకోకుండా సడన్గా ఇక్కడ నుండి వేరే వెళ్దాము, అరుణాచలము, శ్రీరంగం అటు వెళ్దాము, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము అని చెప్పి నాన్నకు కూడా హాలిడేస్ ఉండే. సో అట్లా సడన్గా అక్కడక్కడే అనుకొని మమ్మల్ని రమ్మన్నారనమాట. అప్పుడు ధ్రువకి అయితే 103 ఫీవర్ ఉండే. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ డేకి వెళ్ళాము. అక్కడ నుండి సడన్గా, అంటే ఇంత సడన్గా అంటున్నా అనుకోకండి, ఖచ్చితంగా సడన్గానే జరిగింది, అన్ప్లాన్డ్. ఊటీ వెళ్ళామన్నమాట. అక్కడికి మేము తిరుపతికి వెళ్ళిందేమో శ్రీరంగం అటు వెళ్దాము, చెన్నై సైడ్ వెళ్దాము అనుకున్నాము. కానీ ఎక్కువ ఈ డివోషనల్ ట్రిప్స్ ఎక్కువైతున్నాయని చెప్పేసి ఊటీ వెళ్దామని చెప్పాను నేను. అంటే అందరూ ఒప్పుకున్నారు.
ఇంక అక్కడ ఊటీ ట్రిప్ స్టార్ట్ అయింది. చాలా 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 రిలాక్స్ అయ్యి వచ్చాము. ఆఫ్టర్ వెరీ లాంగ్ డేస్ అంటే అసలు 1 ఇయర్ మాకేంటంటే ఎవ్రీ ఇయర్ ఎటో అటు ఒక చిన్న ట్రిప్‌కి వెళ్ళడం అలవాటు. అలాంటిది ఒక 1 ½ ఇయర్ ఎటెళ్ళేసరికి కొంచెం పిచ్చెక్కినట్టయ్యి చాలా చాలా జరిగాయేమో అనిపిస్తది నాకు. సో, హ్మ్. ఊటీ వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేశాము మంచిగా. ధ్రువకప్పుడు 7 మంత్స్. వాడు కూడా కొంచెం ఇబ్బంది పెట్టాడు. వాడికప్పుడు టీథింగ్ స్టార్ట్ అయింది. అసలు జర్నీలో కాదు కానీ అక్కడెళ్ళాక కొంత ఇబ్బంది పెట్టాడు. వాడికంతా క్లోజ్డ్‌గా కార్‌లో లాంగ్ జర్నీస్ అయ్యేసరికి ఇబ్బందయింది. కాపోతే మేమైతే బానే ఎంజాయ్ చేశాము. ఊటీ, మైసూర్ అక్కడ ఒక 4 డేస్ అనుకుంటా. 3-4 డేస్ ఉన్నాము. సో, తర్వాతొచ్చేసాము. అదొక్కటి మంచి విషయం. అంటే మా గుడ్ డే స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ అది జరిగిందనమాట. ఊటీ వెళ్ళాము. అండ్ వచ్చాక ఇంకా నార్మల్‌గా వాడి ధ్రువకి గూడా 6 మంత్స్ వచ్చాయి. వాడికి ఇంకా మొత్తం నా కాన్సంట్రేషన్ అంతా వాడి వైపు వెళ్ళింది. వాడికేం పెట్టాలి? ఏది హెల్తీ? ఏంటి? అని జెప్పేసి ఇంకా అట్లా డైవర్ట్ అయిపోయిందనమాట. ఈ ఈ అన్నిటి మధ్యలో నాకు మళ్ళీ లా ఎగ్జామ్స్ రావడం కానీ, అప్పుడే ఇంకా ఒక మంచి విషయం జరిగిందేంటంటే, ఫుల్‌ఫిల్డ్ మై డ్రీమ్ దట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని నాకెప్పటి నుండో ఉండే. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ చెక్ మై ఛానల్ నేను 2020లో ఫస్ట్ ఛానల్ పెట్టాను. కరోనా టైంలో అప్పుడింకా చేసేదేం లేక అందరూ యూట్యూబ్ పైన పడ్డారు గదా! సో, నేను గూడా అంతే యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఒక 1, 2 వీడియోస్ పెట్టా. ఇంగ ఆబ్వియస్‌గా ఇప్పటికే అసలు ఇంత కష్టపడుతున్నా రీచ్ రావట్లేదు. ఇంక అప్పుడేం వస్తదని చెప్పి కొంచెం స్టార్ట్ చేశా. ఇంకా మళ్ళీ తర్వాత నా కాలేజ్ అదంతా స్టార్ట్ అయ్యేసరికి ఇంక మళ్ళీ వదిలేసా అనమాట. మళ్ళీ ఈ ఇయర్ ఎలా అయినా స్టార్ట్ చేయాలి. యూట్యూబ్ పెట్టాలి అని చెప్పేసి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయి నా లాకి ప్రాక్టికల్స్, మూట్ కోర్ట్ ఇవన్నీ జరుగుతున్న టైంలో దెన్ ఐ డిసైడెడ్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ అని చెప్పి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాం. మంచిగా ఇంకా అప్పటి నుండి కొత్త కాన్సంట్రేషన్ అంటే ఒక డైవర్షన్ వచ్చింది నాకు ఈ బిజీ లైఫ్ నుండి. సో, ఎప్పటినుండో ఉండే మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే పెద్ద కంటెంట్ అంటే ఏం లేదు గానీ మేము బాగా బయటికి వెళ్ళేవాళ్ళం. టూర్స్, ఫ్రెండ్స్‌తో బయటికి అట్లా వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ కంటెంట్ యూజ్ అవుతది. ఎందుకంటే కొన్ని అడ్వెంచర్స్ కూడా జరిగాయి మాకు. సో, అలాంటిది ఏదైనా యూజ్ అవుద్దని చెప్పేసి నాకు యూట్యూబ్ పెట్టాలని ఉండే. కానీ ఐ వాస్ నాట్ కాన్ఫిడెంట్ ఎట్ ఆల్. నాకు కెమెరా ముందుకి ఇట్లొచ్చి మాట్లాడాలంటే చాలా భయమయ్యేది. ఏదైనా ఉంటే ఇట్లా రికార్డ్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడదాం అనుకునేదాన్ని కానీ, ఎందుకో అది అప్పుడంత కుదరలేదు. సో, తర్వాత ఇంకా నా కాలేజ్ డేస్‌తో స్టార్ట్ అయింది ఈ యూట్యూబ్ జర్నీ. ఇంకా ఇప్పటికైతే ఇట్లా నడుస్తుంది. ఇంకా సబ్స్క్రైబర్స్ ఎందుకో మీకు నచ్చట్లేదా నా ఛానల్? ఎక్కువ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సో, ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. నచ్చితే గనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ గూడా చేయండి. మీకు గుర్తుందో లేదో నేను బేబీస్‌కి ఆహ్, న్యూ బోర్న్ కేర్ అని ఒక సీరీస్ స్టార్ట్ చేశా. అది కూడా నాకెందుకో మీ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్స్ రాకపోయేసరికి ఐ స్టాప్డ్ ఇట్. మళ్ళీ మంచి రీచ్ ఉన్నప్పుడు చేస్తే అది ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఐ స్టాప్డ్ అనమాట. మెయిన్ నేను యూట్యూబ్ పెట్టిందేంటంటే రీజన్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకు మోటివేషన్ ఏంటంటే అందరూ విపరీతంగా హోమ్ టూర్స్ చేసేవాళ్ళు. అది ఇది అని చెప్పేసి హోమ్ టూర్ చేసేవాళ్ళు. ఏదేదో అంటే నాకు అనిపించేది అసలు ఈ వీడియోలో ఇంత యూజ్‌ఫుల్‌గా ఏముంది? వీళ్ళెందుకు చూపిస్తున్నారు అండ్ చూసేవాళ్ళు ఎలా చూస్తున్నారని కూడా నాకోటి అనిపించేది. బట్ నాకిప్పుడు అర్థమవుతుంది. ఏదో ఒకటి రెగ్యులర్‌గా చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకు కంటెంట్ ఏమివ్వాలి? ఎవరికేం నచ్చుతుంది? అనేది మనకు తెలుస్తది. సో, ఇంక అప్పుడు డిసైడ్ అయ్యా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పి. బట్ మెయిన్ మోటో వాస్ నా ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకోవాలని చెప్పి మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా. అందుకే ఫస్ట్‌లోనే నేను నా డెలివరీ వీడియో పెట్టా. మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో, ఆ వీడియోకైతే రీచ్ వచ్చింది బానే. అండ్ ఆ తర్వాత అంటే ఒక ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అనేవి నా లైఫ్‌లో జరిగాయి. అంటే షేర్ చేసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుందన్న విషయాలు చాలా జరిగాయి నా ప్రెగ్నెన్సీలో. సో, అదంతా కంపల్సరీ నేను అట్‌లీస్ట్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినంకైనా అలాంటి వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎందుకంటే ఆహ్,
నేను వెతికినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏది నాకు దొరకలేదు. దొరకకపోవడం వల్ల చాలా టెన్షన్ అయిపోయేదాన్ని, స్ట్రెస్ అయిపోయేదాన్ని. ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్లి తెలుసుకొని ఆహ్, చిన్న విషయానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సొచ్చేది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఇబ్బంది పడే వాళ్ళకి నేను అవ్వాలనుకుంటున్నా. సో, అదైతే కంపల్సరీ నేను చేస్తాను వీడియోస్. ఇంకా అదనమాట. మెయిన్ యూట్యూబ్ చేయడానికి రీజన్ ఈ బేబీ కేర్ టిప్స్ అందరికి తెలిసిందే గానీ, ఏమో ఎంత తెలిసని ఒకరే కాదు కదా! చాలామంది వీడియోస్ చేస్తారు కదా! సో, ఆ చాలా మందిలో నేను కూడా ఒకదాన్నవుతా. అండ్ ఇంకా అందరికంటే బెటర్‌గానే ఇవ్వడానికి ట్రై చేస్తా ఇన్ఫర్మేషన్. కాపోతే ప్రెగ్నెన్సీ మాత్రం కొంచెం ఎక్కువనే యూజ్ అవుతది అందరికి. ఇంకా అదనమాట. ఆ తర్వాత హోమ్ టూర్ చేస్తా, హోమ్ టూర్ చేస్తా అని చెప్పేదాన్ని మా ఫ్రెండ్స్‌కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగానే. కాబట్టి ఒకసారి మంచి హోమ్ టూర్ వీడియో కూడా ప్లాన్ చేసుకుందాం. సో, అదనమాట. అలా జరిగింది. ఈ యూట్యూబ్ జర్నీ వరకి వచ్చింది. అండ్ ఇంకా లైఫ్‌లో కొంత బిజీ డేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి మళ్ళీ. ది బిజీ డేస్ అంటే ధృవతో అండి. వామ్మో! అసలు వాడు నన్ను ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచట్లేదు. వాడు ప్రెజెంట్ ఇట్లా అన్నీ వాల్స్‌ని గానీ, బెడ్‌ని గానీ పట్టుకొని నడిచే స్టేజ్‌లో ఉన్నాడు. అస్సలు ఆగట్లేదు. అందుకే కొంచెం నేను రిలాక్స్ అయ్యి ఏదైనా వీడియో చెయ్యాలి ఆర్ ఎడిట్ చేయాలి అంటే వాడిని మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నా. ఇంకా అదొకటి. మా హస్బెండ్ కూడా బిజీ అయ్యారు. అసలు లాస్ట్ 1 మంత్ అయితే అస్సలే ఇంట్లో లేరు. ఫుల్ బిజీ ఉన్నారు. టచ్ వుడ్ ఎప్పుడు అలానే ఉండాలని కోరుకుంటున్నా. ఆహ్, మంచి వర్క్ ఉండి బిజీ ఉన్నారు. ఎంత బిజీ అంటే యానివర్సరీకి గూడా ఇంట్లో లేనంత బిజీ అనమాట. ఇగ ఏం చేస్తాం చేసేదేం లేక ఇంక లైట్ తీసేసుకున్నా. ఆహ్, ఇం తర్వాత ధ్రువ బర్త్‌డే జరిగింది. ఇంకా అట్లా అంతా హ్యాపీగా అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. హ్మ్. మంచి ఏదైనా వెకేషన్‌కి వెళ్ళాలని ఉంది గానీ, వీడితో ఎట్లా అని కొంచెం భయమేసి ఆగిపోతున్నాము. అట్‌లీస్ట్ ఒక వెకేషన్ కన్నా వెళ్ళాలి 2025లో అని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. అదనమాట నా 2024 జర్నీ. ఇందులో మెయిన్ నేను నేర్చుకుందేంటంటే ఆహ్, మన రిలేషన్‌షిప్‌లో ఎవరొచ్చి ఎంత స్పాయిల్ చేయాలనుకున్నా గూడా, మన మధ్య బాండ్ అనేది ప్రాపర్‌గా ఉంటేనే అది వర్కౌట్ అవుతది. ఎందుకంటే కొంతమంది నేను చూస్తున్నా, అసలు వాళ్ళ వైఫ్‌కి వాళ్ళు ఒక డేలో అట్‌లీస్ట్ ఒక 10, 15 మినిట్స్ టైం గూడా ఇవ్వరు. ఏదో వస్తారు వర్క్ నుంచి, తింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లా ఉంటారు. అసలు అట్లా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా గూడా అది పెద్దగా అయిపోయి దానికి సొల్యూషన్ లేక అసలు ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటున్నారు, మన పార్ట్నర్ దృష్టిలో ఇలాంటి విషయాలు ఎలా ఉంటదని తెలియక చాలామంది సఫర్ అవ్వడం అయితే నేను చూస్తున్నా. మా మాకైతే అట్లా కాదసలు. మేము వినకపోయినా నేనైతే కూర్చోబెట్టి మరీ చెప్తా. ఆ టైప్ నేను. సో, కంపల్సరీ ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. 1 ఇయర్, 2 ఇయర్స్ కాకపోతే 3 ఇయర్స్ ఎ టైం గడుస్తున్న కొద్దీ ఒకరికొకరు ఎక్కువ తెలుస్తారు గదా! సో, టైం ఇచ్చుకోండి ఒకరొకరు. అండ్ అర్థం చేసుకోండి. బయటికెళ్ళండి, మంచిగా ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. ఫ్యామిలీతో టైమ్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్ పెట్టా గదా! మేము ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యామని జెప్పి. అది ఒక మంచి విషయము. అందరం కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేశామనమాట. సో, అట్లా జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయం నేను ఫీల్ అయింది ఏంటంటే ఫోన్ మా చెల్లి. అయిపోయింది ఫోన్. మా చెల్లి ఏదైనా అప్‌డేట్ రాగానే వెంటనే నాకు ఫోన్ చేయాలనమాట. ఇన్‌స్టాగ్రామ్ సిస్టర్స్ అనుకోండి మేమిద్దరం. అండ్ హ్మ్. మా చెల్లి గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు చెప్పేది. ఏమన్నా ఉంటే ఆమె చెప్పుకుంటది. మా చెల్లి అని కాదు గానీ మమ్మీ, నాన్న, చెల్లి మాత్రం నాకు బ్యాక్ బోన్ అని చెప్పాలి. అంటే ఏ అమ్మాయికైనా అంతే మేబీ. అసలు డెలివరీ తర్వాత మన ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మనం అసలు ఏమీ చేయలేము. అని నాకనిపిస్తది యూఎస్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అందుకే వాళ్ళు డే కేర్‌ని బెట్ పెట్ పంపించడం గానీ, నానీస్‌ని పెట్టుకోవడం గానీ చేస్తారేమో అనిపిస్తుంది నాకిప్పుడు. ఇంతకు ముందుకు ఆ మాత్రం చూసుకోలేరా అనుకునేదాన్ని. ఇప్పుడైతే అట్లా గాదు. నాకు తెలుస్తుంది అబ్బా! పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఈస్ ద టఫెస్ట్ జాబ్. సో, ఇంకా అలా జరిగిందనమాట. నెక్స్ట్ నేను నా గురించి డిస్కవర్ చేసుకున్న థింగ్స్ ఏంటంటే,
ఆఫ్టర్ ధ్రువ బర్త్ నాలో చాలా కాన్ఫిడెన్స్ అండ్ చాలా స్ట్రెంగ్త్ అనేది వచ్చిందసలు. ఏదన్నా పని చేయాలన్నా, ఏదైనా ఉన్నా ఇంతకుముందుకు అంత కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని కాదు. కానీ డెలివరీ అయిన తర్వాత సమ్‌హౌ ఐ డోంట్ నో ఎందుకు నాలో చాలా చేంజొచ్చింది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? నేను తప్పు చేయలేదు కదా! అన్న ఇది నాలో ఎక్కువైపోయింది. అంటే ముందు నుండే ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది. అది ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వక ముందుకే కంట్రోల్ చేస్తుంటారు నన్ను మా ఇంట్లో వాళ్ళు. సో, అదేం ప్రాబ్లమ్ లేదు కానీ, చాలా చాలా స్ట్రాంగ్ అయ్యాను నేను. అండ్ జనరల్‌గా నాకు ముందు నుండే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే నేను పెద్దగా ఆలోచించను. నాకు నేనే తీసుకుంటా. ఏదన్నా ఉంటే మమ్మీకి గానీ, మా హస్బెండ్‌తో గానీ డిస్కస్ చేస్తా. అంతేగాని అదే ధ్రువ పుట్టిన తర్వాత అన్నీ నేనే అయిపోయానన్నమాట. వాడికి ఏం కావాలన్నా, వాడికి ఏం పెట్టాలన్నా ఆబ్వియస్‌గా మదర్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా నేనే చూసుకోవాల్సొస్తుంది. సో, అట్లా నాకు నా మాటల పైన కాన్ఫిడెన్స్ గానీ, అందరూ మన మాట వింటుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది గదా! అదొకటి. సో, ఆహ్, అంటే మన బ్రెయిన్‌కి గానీ, మనకు గానీ ఆలోచన అనేది పెడితేనే అంటే దానికి ఒక వర్క్ ఇస్తేనే గదా! మనం ఇప్పుడు ఒక డెసిషన్ రాంగ్ అయినా గూడా నెక్స్ట్ టైమ్ అది వర్కౌట్ అవుతుంది. సో, అట్లా ఎన్ హ్మ్. కొంచెం కాన్ఫిడెంట్‌గా గానీ, లేతే ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోవడం గానీ, ఏదైనా ఉన్నా ఫ్రాంక్‌గా చెప్పగలగడం గానీ చేస్తున్నానన్నమాట ఆఫ్టర్ డెలివరీ. అంటే పెద్దదాన్ని అయిపోయానేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. చూడ్డానికి చిన్న పిల్లలాగా ఉన్నా గూడా పెద్దదాన్ని అయిపోయాన్న ఫీలింగ్ వస్తది ఒక్కొక్కసారి. ఇంకా నాకెంత ఓపిక ఉంటుంది. ఆహ్, అంటే నాకు పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు పెద్ద తేడా అనేది లేదు. ఎందుకంటే నేను పెళ్లి తర్వాత గూడా యాజ్ యూజువల్‌గా కాలేజ్ వెళ్ళేదాన్ని. సో, వి ప్లాన్డ్ కిడ్స్ లేట్‌గానే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే నా స్టడీ అవ్వాలని జెప్పేసి. సో, లైఫ్ నార్మల్‌గానే ఉండేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. బట్ ధ్రువ వచ్చాక అసలు అన్నీ మారిపోయాయి ఆల్ ఆఫ్ ఎ సడన్. నేను అంటే నార్మల్ మదర్స్‌లాగా నేనుండగలుగుతున్నా అన్న విషయమే నాకొక పెద్ద మ్యాటర్ అయిపోయింది. అసలు రాత్రంతా పడుకోకుండా ఎర్లీ‌గే లేసి వాడికి ఏదైనా చేసి పెట్టడం గానీ, లేపోతే వాడినొక్కదాన్నే హ్యాండిల్ చేసుకోగలగడం గానీ, ఇవన్నీ చూస్తుంటే ఐయామ్ ఫీలింగ్ హౌ స్ట్రాంగ్ ఐ యామ్ అని. ఆహ్, అంటే నేననుకున్నాను నేను చేయగలను. మా మమ్మీ మమ్మల్ని చూసుకున్నట్టు నేను నా బేబీని చూసుకోగలుగుతున్నా అనే డౌట్ నాకెప్పుడూ ఉండేది. ఐ థింక్ నేనది నిలబెట్టుకుంటున్నానే అనుకుంటున్నా. అండ్ నెక్స్టొచ్చి వాడికేదైనా చేసి పెట్టే విషయంలో ఇది చేయాలి, అది చేయాలి అనుకునేదాన్ని గానీ, ఇప్పుడన్నీ అసలు ఆటోమేటిక్‌గా మదర్ అవుతే అసలు ఆ చేంజే వేరేమో. ఎన్ మనలో మనకి తెలియని మార్పనేదొస్తుంది. అండ్ చాలా చాలా చేంజెస్ కాన్ఫిడెంట్ గానీ, ఇన్ని సార్లు కాన్ఫిడెంట్ అంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. నేను తెలియని స్ట్రెంగ్త్ నా లోపల నుండొస్తుంది. హ్మ్. ఏమో ఐయామ్ ఎంజాయింగ్ మై మదర్‌హుడ్. చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్. సో, అదనమాట. అలా జరిగింది నా 2024 బోర్ కొట్టేస్తే ఐయామ్ వెరీ వెరీ సారీ. కాపోతే ఈ వీడియో నాకొక మెమరీ లాగా ఉంటుందని గూడా నేను షూట్ చేసుకుంటున్నా. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగుంటుంది. కానీ ఈ 2024లో చెప్పా గదా! ఆ జరిగిన బ్యాడ్ డేస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాను. గుడ్ డేస్ ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. సో, అంతే అనమాట. మీకేదైనా బోర్ కొట్టిచ్చుంటే ఐయామ్ వెరీ వెరీ సారీ. ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చిన పని చేస్తే అందులో అసలు మీకు దాని గురించి ఏం తెలియకపోయినా సరే మీరు అందులో వెళ్ళాక ఆటోమేటిక్‌గా మీకన్నీ తెలిసిపోతది. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా నాకు ప్రాపర్‌గా తెలీదు. అలాంటిది ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా. నేనే థంబ్‌నెయిల్ చేసుకుంటున్నా. నాకు డ్రీమ్ ఉండేదనమాట. ఏదైనా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది ర్యాండమ్‌గా పెట్టొద్దు. ఏది పెట్టినా అట్‌లీస్ట్ యూజ్‌ఫుల్ కాకపోయినా నీట్‌గుండాలి అనేది మాత్రం ఎప్పుడూ నా మైండ్‌లో ఉండే. సో, అట్లాంటిది ఇప్పుడు నేను వీడియోస్ ఎడిట్ చేస్తున్నా. మంచిగా ఐయామ్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ మై ఎడిటింగ్ స్కిల్స్ ఆల్సో. కాబట్టి నచ్చింది ఏదున్నా సరే ఎంత కష్టమైనా పడాలనిపిస్తుంది గదా! సో, ఓహ్, మనసేం చెప్తే అది చేసేయండి. ఇక్కడ ఏం చెప్తే అది చేయకండి. ఎందుకంటే ఇది కొంచెం మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తది. సో, మంచి అనిపిస్తే ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్ ఆర్ ప్యూర్ డెఫినెట్‌గా మీకు సక్సెస్ అనేదొస్తది. మీరు చేసే పనిలో
కల్మషం అనేది ఉండకపోతే చాలు. అంతకుమించి ఇంకేమొద్దు. అది మిమ్మల్ని యాజ్ ఏ పర్సన్‌గా మిమ్మల్ని టాప్ ప్లేస్‌కి తీసుకెళ్తుంది. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని గూడా మీతో హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. సో, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటేంటంటే, ఈ ఇయర్‌లో మేము 3 టైమ్స్ తిరుపతి వెళ్ళాం. నేను ఆల్రెడీ చెప్పా గదా! ఒకప్పుడు తిరుపతికి ఒకసారి వెళ్ళాలంటే ఇయర్లీ వన్స్ సమ్మర్ వెకేషన్‌లో మాత్రమే తిరుపతి వెళ్ళేవాళ్ళం యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటిది ఇప్పుడు 3 సార్లు ఎళ్ళాము. అందులో సుప్రభాత దర్శనం ఒకసారి చేసుకున్నాము. అసలు లైఫ్‌లో ఒక లో పాయింట్‌లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆ స్వామి పిలిచేస్తారు. రండి ఒకసారొచ్చి నన్ను దర్శనం చేసుకొని మళ్ళీ రిలాక్స్ అవ్వండి అని చెప్పినట్టే అనిపిస్తది మాకు. ఒక లో పాయింట్‌లో ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళొస్తే అసలు ఆ రిలాక్సేషనే వేరు. మళ్ళీ మంచిగా రీబూట్ అయిపోయి కొంచెం సెటిల్ డౌన్ అవుతాం మేము. సో, అలాంటి బ్యాడ్ డేస్ చాలా వచ్చాయి. ఆ డేస్‌కి తగ్గట్టు మేము తిరుపతికి గూడా అన్ని సార్లు వెళ్ళామని జెప్పాలి ఈ ఇయరు. సో, ఎప్పుడు ఆయనకి రుణపడే ఉంటాము. వెంకటేశ్వర స్వామికి, తిరుపతి వెంకన్నకి. ఆయన వల్లే మాకు వర్క్, ఫుడ్డు అన్నీ వస్తుందంటే ప్యూర్‌లీ హిస్ బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. సో, ఎంత మా హార్డ్ వర్క్ ఉన్నా గూడా కొంత లక్, కొంత దేవుడి దయ అనేది లేకపోతే అసలేది జరగదు. హోప్‌ఫుల్లీ ఇప్పటికైతే అంతా బానే జరుగుతుంది. ఇంత జెప్పా గదా! దిష్టి పెట్టకండి మాకెవ్వరు. సో, ఆహ్, దట్స్ ఇట్. ఇయర్ అయితే బా జరుగుతుంది. ఒకటి చెప్పాలనుకునేదేంటంటే, మీకు నచ్చింది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా కష్టపడి, ఇష్టపడి చేయండి. వన్ డే యూ విల్ డెఫినెట్‌లీ సక్సెస్ వస్తుంది మీకు. సక్సెస్ కోసం ముందే చూస్తే మాత్రం ఏమీ రాదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే యూట్యూబ్ స్టార్టింగ్‌లో బాగా హైప్ ఉండేది నా ఛానల్‌కి. లైక్ మంచి వ్యూస్ వచ్చేవి. తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంది. కానీ అసలు నేను ఒక పాయింట్‌లో కాన్ఫిడెంట్ తగ్గింది కానీ, లేదు చెయ్యాలి ఇంతమంది ఇంత అంటే యూట్యూబ్ చేయడం ఎంత కష్టం అనేది నాకిప్పుడు తెలుస్తుంది. సో, కష్టపడాలి ఇష్టంగా అని నేను అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా ఒక డే సక్సెస్ అనేది వస్తుంది. వెయిట్ ఫర్ ద డే. సో, హ్మ్. అది అండ్ ఐ డెఫినెట్లీ ఆహ్, సెల్యూట్ టు ఆల్ ద మదర్స్. అసలు మదర్‌హుడ్ అనేది ఎంత టఫో నాకిప్పుడు అర్థమవుతుంది. అండ్ ఆల్ ద లవ్ టు టు ద మదర్స్ అండ్ న్యూ మదర్స్ ఎవరైనా ఉంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. నాకు మొన్న ఒక డాక్టర్ చెప్పారనమాట. ధృవకి హాస్పిటల్‌కి తీసుకెళ్తే, పిల్లలు ఎలా అయినా పెరుగుతారు. మీకు మీరు కొంచెం టైం ఇచ్చుకోండి. మీ టైమ్ స్పెండ్ చేసుకొని టాక్ టు యువర్ సెల్ఫ్ అని చెప్పారనమాట. ఆ డే నేను సడెన్‌గా నాకు ఒక జ్ఞానోదయం అయింది ఆ డే. అంటే డెఫినిట్‌గా నేను నా టైం నేను తీసుకుంటాను. అండ్ మాలో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎంత బిజీ డేస్ అయిపోయినా గూడా వి విల్ సిట్ అండ్ టాక్ అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ మా మధ్య అంటే ఒకరికొకరం అంతా అర్థం చేసుకుంటాం మేము. ఇన్ని సార్లు చెప్తున్నాను కాదు. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి దే నో హౌ వి ఆర్ అని. సో, ఏదున్నా మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్, క్వెషన్ యువర్ సెల్ఫ్, టాక్ టు యువర్ ఇన్నర్ సోల్. కాసేపు నేచర్‌తో టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా దానికి సొల్యూషన్ జరుగుతది. ఏది పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏవి ఉండిపోవని నాకు అదే ఈ ఇయర్‌లో నేను నేర్చుకున్నాను చెప్తున్నా కదా! పెద్ద తలకు మించిన భారాలైతే అంత పెద్దగా ఏముండవు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఆలోచించండి, కష్టపడండి. అంతకు మించి ఏమీ లేదు. సో, అదనమాట. ఇంక మీకు బోర్ కొట్టించదలుచుకోలేదు. అంతే ఈ వీడియోకి. ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ ఇయర్‌లో కలుసుకుందాం. సో, 2025లో కలుసుకుందాం. పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏం ప్లాన్ చేసుకోవట్లేదు మేము. చూడాలి ఏమవుతదనేది. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ రోజే మేము హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. ధ్రువకి అప్పుడు వాడికి జస్ట్ 1 మంత్ కూడా ఇంకా రాలేదు. సో, వాడికి సివియర్ కోలిక్ పెయిన్ అవ్వడం వల్ల హాస్పిటల్‌లో ఉన్నాము. ఈ ఇయర్ ఇంట్లోనే మంచి ముగ్గులేసుకొని నాకు న్యూ ఇయర్ అంటే ఏది అవసరం లేదు. ఇంటి ముందు మంచి ముగ్గుంటే చాలు. ఖచ్చితంగా ఆ ముగ్గు నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. లేదంటే ముందే నేను మీకు వేసి చూపిస్తా. మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందని ఒక షార్ట్‌గా పోస్ట్ చేస్తా. సో, అంతే ఈ వీడియోకి. నచ్చితే గనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బోర్ కొట్టిస్తే ఐ యామ్ వెరీ సారీ. సో, మీ లైఫ్‌లో గూడా ఈ ఇయర్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్న విషయాలేంటనేది నాకు ఖచ్చితంగా కామెంట్ డౌన్. హ్మ్. ఏం లేదండి. అంతా హ్యాపీగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండండి. మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. మెయిన్ ఏంటంటే పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గా ఉండండి. అంతకు మించిన వైద్యం అయితే ఏమీ లేదు.
నేను చేసింది అది. ఇయర్ మొత్తం నేను వాడిన పదాలలో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ ఇవే ఎక్కువుంటాయి. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, హ్యాపీగా ఉండండి, పాజిటివ్‌గా ఉండండి. అంతే. బై బై.